హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తాజాగా వెలువడినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్లో 33,480 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే ఎవరైతే ఆసక్తి ఉన్నారో ఈ యొక్క నోటిఫికేషన్ను అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకొని ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. అయితే ఇక పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే మరి ఇక్కడ చూడండి, మీరు ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టుకి ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేవి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి. డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండి. వేకెన్సీస్ వచ్చేసి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, ఎంటీఎస్, జీడిఎస్, స్టాఫ్ నర్స్, డ్రైవర్, వేరియస్ పోస్ట్, ఈ విధంగా వేకెన్సీస్ అనేవి ఉన్నవి. మరి పూర్తిగా దాదాపు 33,480 పోస్టులకు గాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఈ స్టార్టింగ్ డేట్ అనేది మార్చ్ టు ఏప్రిల్ 2024 అని ఇచ్చారు. మార్చ్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. మేబీ 2-3 డేస్లో లేదా ఏప్రిల్ 1st ఆర్ 2nd వీక్లో రిలీజ్ కానుందని కూడా సమాచారం అనేది అందుతుందండి. ఇక చూడండి, మరి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లో మరి ఇందాక చెప్పిన విధంగా పోస్ట్ నేమ్ చెప్పాము. మరి ఆ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నవి అని చూసుకున్నట్టయితే ఆ క్యాడర్స్ చూసుకున్నట్టయితే డ్రైవర్ కేటగిరీలో చూసుకున్నట్టయితే 871, మెయిల్ గార్డ్ చూసుకున్నట్టయితే 11,025 పోస్టులు, ఎంటీఎస్ చూసుకున్నట్టయితే 12,141 పోస్టులు, పోస్ట్ మ్యాన్ చూసుకున్నట్టయితే 1,231, ఇంకొక పోస్ట్ మ్యాన్గా చూసుకున్నట్టయితే 6,174. ఈ విధంగా మొత్తం 31,442 ఆల్మోస్ట్ ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టేట్ వైజ్గా డాటా కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలా రిక్రూట్మెంట్ అనేది ఉన్నారనేది. ఇక స్టేట్ వైజ్గా చూసుకున్నట్టయితే మీరు వీడియోలో చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే 1,166, అస్సాం చూసుకున్నట్టయితే 747, బీహార్ 1,956, ఛత్తీస్గఢ్ 346, ఢిల్లీ చూసుకున్నట్టయితే 2,667, గుజరాత్ చూసుకున్నట్టయితే 2,530, హర్యానా 818, హిమాచల్ ప్రదేశ్ 383, జమ్మూ అండ్ కాశ్మీర్ 401, జార్ఖండ్ 600, కర్ణాటక 1,754, కేరళ 1,424, మధ్యప్రదేశ్ 1,268, మహారాష్ట్ర 5,478, నార్త్ ఈస్ట్ 358, ఒడిషా 2,177, పంజాబ్ 1,178, రాజస్థాన్ 3,341, తమిళనాడు 3,361, తెలంగాణ 878, ఉత్తరప్రదేశ్ 3,911, ఉత్తరాఖండ్ 411, వెస్ట్ బెంగాల్ 3,890. ఈ విధంగా దాదాపు ఓవరాల్ ఇండియా లెవెల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా స్టేట్ వైజ్గా కూడా పోస్టులు అనేవి ఖాళీగా ఉండడం అనేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక మరి ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ ఫర్ ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ ఇన్ 2024 యూ నీడ్ టు హ్యావ్ పాస్డ్ అట్లీస్ట్ 8th, 10th, 12th గ్రేడ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్ ఇండియా అని అంటుందంటే 8th, 10th, ఇంటర్మీడియట్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. There may be additional eligibility requirements which will be detailed in the official notification. The age limit for applicants is between 18 and 28 years. 18 to 28 years వరకు మధ్య ఉండేటువంటి వాళ్ళకి అర్హులను కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి కూడా ఫీజు అనేది దానికి సంబంధించినటువంటి క్రైటీరియా ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి మొత్తానికి ఫీజు లేదు. ఇక పేమెంట్ వచ్చేసి త్రూ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈ చాలన్, యూపీఐ ఈ విధంగా అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ ఫెసిలిటీస్ ద్వారా ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఫీ కట్టుకోవచ్చు, ఫీ అనేది, పేమెంట్ అనేది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిట్ ద ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అఫీషియల్ వెబ్సైట్, రీడ్ ద ఫుల్ జాబ్ నోటిఫికేషన్, క్లిక్ ఆన్ రిక్రూట్మెంట్స్, దెన్ అప్లై ఆన్లైన్, register by click on the registration button, log in and fill out the form, upload your photo and signature, then submit the form, pay the application fee online and print out the complete form. ఈ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో మరి మొత్తంగా ఈ విధంగా నోటిఫికేషన్ అనేది దాదాపు 33,000 వరకు పోస్టులు అనేవి ఓవరాల్ ఇండియా లెవెల్లో
రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్స్కి అప్లై చేసుకొని మీకు జాబ్ రావాలని మన ఛానల్ తరపున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇదంటి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. ఇక ఉంటానండి. నేను మీ వంకాల సతీష్ కుమార్. థ్యాంక్ యూ. జై హింద్.